సెకండ్ క్లాస్ తెలుగు రెడీనెస్ ప్రోగ్రామ్ 21వ రోజు. కింది చిత్రాలు చూడండి, పదాలు చదవండి. ఖరం, ఘటం, ఝషం, ఖగం. నెక్స్ట్ కింది పదాలు చదవండి. కలం, గంట, రంగం, హంస, రకం, పంట, సగం. ఘనం, జనం, జంట, గండం, ఝషం, వనం, మనం. వంట, దంతం, వరం, తంట, కంచం, శరం, గంగ. ఖరం, శకం, గంప, ఘటం, గజం, కంద, సంఘం. కింది వాటిలో వేరుగా ఉన్నది ఏదో గుర్తించి టిక్ చేయండి. కాకి, కొంగ, నెమలి, పంది. వీటిలో వేరుగా ఉన్నది పంది. పిల్లలకు తెలిసిన పక్షులు మరియు జంతువుల పేర్లు చెప్పించాలి. సాధన పత్రం 21 రాయండి. గళ్లలోని అక్షరాలు ఉపయోగించి పదాలు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, వనం, కమఠం, పనస, ఖరం, రథం, గంట. పలక, ఘటం, చదరంగం, కథ, పడవ, ఆట మొదలైనవి. కింది అక్షరాలను కలిపి పదాలు రాయండి. పలక, పడవ, పనస, పతకం. పడక, పడగ, పదం, పగ. కింది చిత్రాల ఆధారంగా గడులు పూరించండి. ఫస్ట్ చిత్రం పేరు ధనం. నెక్స్ట్ పిక్చర్ భవనం. 22వ రోజు సృజనాత్మకత. కింద చిత్రాన్ని గీసి రంగులు వేయండి. చెట్టు బొమ్మని గీసి కలర్స్ వేయండి. నెక్స్ట్ ఆట ఆడుదాం. విద్యార్థులను 2 జట్లుగా చేసి 2 జట్లతో అంత్యాక్షరి పదాలు రాయించాలి. ఒక జట్టు వారు రాసిన పదాలను మరొక జట్టు వారితో చదివించాలి మరియు రాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్, పనస, సవరం, రంగం, గంప, పడవ, వరద మొదలైనవి. గీతల్లో అందంగా రాయండి. కలకల, గబగబ, చకచక. జరజర, టకటక, తళతళ. ఫలకం, భరణం, రథం. 23వ రోజు వాన చిత్రం చూసి ఇక్కడున్న చిత్రాన్ని చూసి పిల్లల చేత మాట్లాడించాలి దాని గురించి. సృజనాత్మకత. ఇక్కడున్న చిత్రానికి రంగులు వేసి దాని గురించి మాట్లాడాలి. ఇచ్చిన అక్షరాలతో 2 అక్షరాల పదాలు రాయండి. ఇక్కడ కొన్ని అక్షరాలు ఇచ్చాడు, వాటితో వీలైన 2 అక్షరాల పదాలు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, కల, వల, తల, ఈగ, ఈత, పగ, ఈల, గద, గత మొదలైనవి. అభినయ గేయం. గేయాన్ని అభినయిస్తూ పాడించాలి. భలే భలే వాన, బంగారు వాన, నేనాటిన మొక్కను బ్రతికించు వాన, తడిపొడి వాన, సంతోషాల వాన, మా పంట పొలాలకు ప్రాణమిచ్చు వాన. నెక్స్ట్ ఇక్కడ ఒకేలా ఉన్న పదాలను జతపరచాలి. వాన, వాన, మొక్క, మొక్క, పంట, పంట, బంగారు, బంగారు, సంతోషం, సంతోషం. నెక్స్ట్ ఇక్కడ గేయంలో ఇచ్చిన గేయంలో సరళ అక్షరాలకు 0 చుట్టి వాటిని ఇక్కడ ఉన్న కింది బాక్సెస్లో రాయాలి మరియు అక్షరమాలలో కూడా గుర్తించాలి. కింది వాటిలో వేరుగా ఉన్నది ఏదో గుర్తించి టిక్ చేయండి. ఫస్ట్ వన్ కుండ, నెక్స్ట్ వన్ పెన్సిల్. ఇచ్చిన పదాలు చదివి వాటిని పట్టికలో గుర్తించి 0 చుట్టండి. ఇలా, దండ, పనస, ఎకరం, ధనం. వీటిని ఇక్కడ కింద ఇచ్చిన బాక్స్లో గుర్తించి సర్కిల్ చేయాలి. నెక్స్ట్ కింది పట్టికలోని పదాల ఆధారంగా పదంలోని చివరి అక్షరంతో మొదలయ్యే పదాలను రైలు పెట్టెలపై రాయండి. భజన, నడక, కడవ, వల, లత, తబల, లవంగం, గంప, పనస, సరళ. 25వ రోజు కింది అక్షరమాలలోని అక్షరాలను చదవండి. ఇచ్చిన అక్షరాలను అక్షరమాల చార్టులో 0 చుట్టండి. ఇక్కడ ఇచ్చిన ధ, ఘ, ఫ, ఖ, భ, ఢ, ఛ, ధ, ఝ, ఠ. ఈ అక్షరాలను ఇక్కడున్న అక్షరమాలలో 0 చుట్టాలి గుర్తించి. నెక్స్ట్ కింది చిత్రాలను సరైన పదాలతో జతపరచండి. ఇక్కడ ఇచ్చిన చిత్రాలను వాటి పేర్లతో జతపరచాలి. ధనం, కంఠం, ఝషం, ఘటం, ఛత్రం, ఖరం. కింది అక్షరాలతో పదాలు రాయండి. ఇక్కడ కొన్ని అక్షరాలు ఇచ్చారు, వాటితో మనం పదాలు తయారు చేసి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఖరం, ఘటం, మఠం, ఫలం, భరణం. ఖగం, ఘనం, కంఠం, సఫలం, భజన మొదలైనవి.
సాధన పత్రం 25. అనుకరణ పదాలను కలుపుతూ ఎలుకతోకను పొడిగించండి. వీటిలో అనుకరణ పదాలు జరజర, కలకల, పకపక, చకచక, తళతళ, టపటప. వీటిని ఎలుకతోక ద్వారా పొడిగించుకుంటూ ఇలా గీయాలి. అచ్చులను కలుపుతూ పెన్సిల్ దగ్గరకు వెళ్లేందుకు దారి చూపాలి. వేరుగా ఉన్న పదానికి సున్నా చుట్టండి, ఖాళీలలో రాయండి. ఫస్ట్ వన్ ఘటం, నెక్స్ట్ దండం, జలం, ఖరం, శరం. వీటిని సున్నా చుట్టి పక్కనున్న బ్లాంక్స్లో రాయాలి. 26వ రోజు. కథ వినండి, చెప్పండి. తెలివైన కాకి. ఒకరోజు కాకికి ఒక వడ దొరికింది. చెట్టు కొమ్మ మీదకు చేరి వడను తినబోయింది. అటుగా వెళుతున్న జిత్తులమారి నక్క కాకి తినబోతున్న వడను చూసి ఎలాగైనా దాన్ని తినాలనుకుంది. ఇంతలో దానికి ఒక ఆలోచన వచ్చింది. కాకి దగ్గరకు వెళ్ళి, కాకమ్మ కాకమ్మ, నీ మధురమైన గొంతుతో నా కోసం ఒక పాట పాడవా అంది. నక్క మోసపు మాటలను గమనించింది కాకి. కాకి తెలివిగా వడను తన కాలి కింద ఉంచుకొని కా కా అంటూ పాడింది. జిత్తులమారి నక్క కాకి తెలివిగా ప్రవర్తించిందని తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ కథ విన్న తర్వాత పిల్లలను కింది ప్రశ్నలు అడగాలి. కథను వారి సొంత మాటల్లో చెప్పమని చెప్పాలి. ఆ కథ ద్వారా వాళ్ళు ఏం తెలుసుకున్నారో అడగాలి. వాళ్ళకు తెలిసిన పక్షుల పేర్లను చెప్పమనాలి. కాకిలాగా తెలివిగా ఉండాలని తెలుసుకున్నారు కదా, మీకు ఎప్పుడైనా ఇలాంటి సందర్భం వస్తే మీరేం చేస్తారు అని పిల్లల చేత సొంతంగా చెప్పించాలి. తెలివైన కాకి కథను మాస్కులు ఉపయోగించి పిల్లల చేత నాటకీకరణ చేయించాలి. ఉపాధ్యాయుడు పిల్లలందరినీ వరుసలో నిలబెట్టి ఒక్కొక్కరిని పిలిచి ఇచ్చిన అక్షరాల కప్పులను పిరమిడ్ ఆకారంలో పేర్చమని చెప్పాలి. ఉపాధ్యాయుడు చూపించిన అక్షరాలను గుర్తుపట్టి వాటితో ఆధారంగా పదాలు కూడా చెప్పించాలి. సృజనాత్మకత. ఇక్కడున్న చిత్రాన్ని గీసి రంగులు వేయాలి. ఆట ఆడుదాం. గెంతండి, పదం చెప్పండి. ఉపాధ్యాయుడు నేల మీద కొన్ని గళ్లను గీసి దానిలో కొన్ని పదాలు రాయాలి. ఒక్కొక్క విద్యార్థి ఒంటి కాలుతో ప్రతి గడిలోనికి గెంతాలి. దాని పక్కనున్న పదాన్ని చదవాలి. పదాలు చదివిన వారితో నల్లబల్లపై కూడా రాయించాలి. ఈ విధంగా విద్యార్థులందరి చేత చేయించాలి. గీతల్లో అందంగా రాయండి. ఫలకం, కలశం, గబగబ. తళతళ, హంస, భరణం. జరజర, శతకం, ఫలం. వినండి, మాట్లాడండి. 28వ రోజు. ఇక్కడ వివిధ రకాల ప్రయాణ సాధనాల చార్ట్ ఉంది. దీన్ని పిల్లలకి చూపించి దాని గురించి పిల్లల చేత మాట్లాడించాలి. సృజనాత్మకత. రైలు చిత్రానికి రంగులు వేసి రైలు గురించి మాట్లాడించాలి. అట్టపెట్టెలతో రైలు కూడా తయారు చేయించాలి. కింది చిత్రాన్ని చూసి ఇచ్చిన పదాలలో సరైన పదానికి సున్నా చుట్టండి. ఫస్ట్ పిక్చర్ నేమ్ లత, నెక్స్ట్ తల, నెక్స్ట్ రథం. రైట్ సైడ్ పదాలు కలప, పలక, తబల. 29వ రోజు. అభినయ గేయం. చుక్కు రైలు వస్తుంది, దూరం దూరం జరగండి, ఆగినాక ఎక్కండి, జోజో పాప ఏడవకు, లడ్డూ మిఠాయి తినిపిస్తా, కమ్మని పాలు తాగిస్తా. ఈ గేయాన్ని అభినయం చేస్తూ పిల్లలకు కూడా నేర్పించాలి. ఒకేలా ఉన్న పదాలను జతపరచాలి. రైలు, జోజో, పాప, కమ్మని, దూరం. గేయంలో సరళాక్షరాలకు సున్నా చుట్టి వాటిని ఇక్కడున్న బాక్సెస్లో రాయాలి. మరియు పక్కన ఉన్న అక్షరమాల్లో కూడా ఆ అక్షరాలను గుర్తించాలి. చదవండి. సాధన పత్రం 29. కింది వాటిలో వేరుగా ఉన్నది ఏదో గుర్తించి టిక్ చేయండి. విమానం, కారు, ఆటో, రిక్షా. వీటిలో నేలపై ప్రయాణించనిది ఏది? ఆన్సర్ విమానం. కింది పదాలు చదవండి. ఆడడం, వండడం, నడపడం, వంచడం, ఊగడం, కరవడం, తడవడం, ఈదడం. పకపక, గలగల, జరజర, చకచక. తళతళ, జలజల, దబదబ, మలమల. ఊగడం, కళకళ, భగభగ, చరచర. దడదడ, గడగడ, ధగధగ, వలవల. నెక్స్ట్ కింది చిత్రాలు చూడండి, పదాలు చదవండి. అరక, ఉడత, పలక, ఓడ. 30వ రోజు. కింది చిత్రాలు చూడండి, పేర్లు చదవండి. ఫస్ట్ పిక్చర్ నేమ్ శంఖం, నెక్స్ట్ కంఠం, రథం, భజన. నెక్స్ట్ కింది పదాలు చదవండి. ఖరం, ధనం, శంఖం. కమఠం, ఘనత,
కంఠం, నఖం, ఘటం, సంఘం, ఘనం, ఝషం, ఫలం, ఖగం, భరణం, భజన, రథం, ఉష, ఖండం. కింది వాటిలో వేరుగా ఉన్నది గుర్తించి టిక్ చేయండి. చిలుక, సింహం, చిలుక, ఏనుగు, జింక. వీటిలో వేరుగా ఉన్నది చిలుక. కోతి తోకను మహాప్రాణాక్షర పదాలతో కలుపుతూ పొడిగించండి. ఝషం, కమఠం, ఘటం, ఖరం, కంఠం, ఫలం, ఛందం, రథం. ఇవి మహాప్రాణాక్షర పదాలు. వీటిని కోతి తోకతో మనం పొడిగించాలి. రాయండి. కింది చిత్రాలు చూడండి, పదాలు రాయండి. గంట, మంట, ఈల, శంఖం, కంఠం, రథం, జనం, దండ. తారుమారైన అక్షరాలను సరిచేసి పదాలు రాయండి. శనగ, రథం, భజన, ఊయల, ఝషం, తబల, శతకం, ఫలకం. ఖాళీలలో సరైన పదాన్ని రాయండి. ఈత, ఈదడం, వంట, వండడం, ఆట, ఆడడం, ఊయల, ఊగడం, శంఖం, ఊదడం, కంచం, కడగడం, పడవ, నడపడం, ఈల, వేయడం. Subscribe for more videos. Thanks for watching.